నిరుపయోగంగా మండల వ్యవసాయ అధికారి కార్యాలయం బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం కాట్రేనికోన మండల వ్యవసాయ కార్యాలయం ఉందోలేదో తెలియక రైతులు అవస్థలు పడుతున్నారు. వ్యవసాయ అధికారి ఎక్కడ ఉంటారో తెలియదు. ఏమైనా సమస్య వస్తే ఎవరికి చెప్పాలో తెలియక అయోమయం ఉన్నారు. గత ప్రభుత్వంలో వ్యవసాయం కార్యాలయం నిర్మించిన అది ఉపయోగంలో లేదు. దీనిపై వ్యవసాయ అధికారి మాటల్లో విందాం. నాకున్న ప్రాబ్లం ఏంటంటే మండలంలోని మండల వ్యవసాయ అధికారి కార్యాలయం మనకి కాట్రేనికోన మండలంలో లేదు. కానీ మనకి కన్స్ట్రక్ట్ అయిపోయిన బిల్డింగ్ మనకి వ్యవసాయ అధికారి కార్యాలయంగానే కన్స్ట్రక్ట్ అయిన బిల్డింగ్ ఒక 8 సంవత్సరాల నుంచి కూడా ఎందుకు పనికి రాకుండా ఇలాగే ఉండిపోతుంది. మరి మనం గతంలో పంచాయతీరాజ్ వారికి కూడా విన్నపాలు అందించాము. ఇంకా కొంచెం బడ్జెట్ పెట్టుకుని మనకి డోర్స్ అన్నీ వేస్తే ఇది కంప్లీట్ అయిపోతుంది. కానీ రైతులకి మంచి సేవ అందించాలంటే మనకి కార్యాలయం ఉండడం మంచిది. అలాగే నన్ను కూడా మండలంలో ఎక్కడికి వెళ్ళినా మీ ఆఫీస్ ఎక్కడ అని రైతులందరూ కూడా చాలా అడిగి వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నాము మిమ్మల్ని కలుసుకోవడానికి అంటున్నారు. కాకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే నేను మండలంలోనే మనకి రైతు భరోసా కేంద్రాలు రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ కార్యాలయాల్లోనే నేను ప్రతిసారి విజిట్లు చేస్తూ ఉంటే అక్కడే ఉంటాను. ముఖ్యంగా రైతులందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే నన్ను కలుసుకోవాలనుకున్నా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా చెప్పాలనుకున్నా నాకు మీరు ఫోన్ చేయొచ్చు. నేను హెడ్ క్వార్టర్ కాట్రేనికోనలో కాట్రేనికోన 2 రైతు సేవా కేంద్రంలోనే నేను నా కార్యకలాపాలన్నీ కూడా నిర్వహిస్తున్నాను. దయచేసి అలాగే మనకి రైతు సేవా కేంద్రాలు ఇంకా కన్స్ట్రక్షన్లో మ్యాక్సిమం కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి. ఇలాగ అన్నీ ఆగిపోయినాయి. ఇవన్నీ కూడా మనకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయినట్లయితే రైతులందరికీ కూడా మంచి సేవ అందించడానికి వీలుంటుందని తెలియజేస్తున్నాను.